హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఈరోజున మనము కార్తీక పురాణము 19వ అధ్యాయము అలానే 20వ అధ్యాయాన్ని పారాయణం చేద్దాము. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సరస్వత్యై నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. హరి ఓం. కార్తీక పురాణము 19వ అధ్యాయము చతుర్మాస్య వ్రత మహిమ. నైమిషారణ్యమునందు ఉన్న మహానుభావులందరూ కలిసి శ్రీమన్నారాయణుణ్ణి స్తోత్రము చేశారు. భక్తి శ్రద్ధలతో తరువాత జ్ఞానసిద్ధుడు అను ఒక మహాయోగి శ్రీహరికి చేతులు జోడించి, ఓ దీన బాంధవ, వేదవేద్యుడవు, వేదవ్యాసుడవు, ఆదిత్యుడవు, సూర్యచంద్రులే నేత్రములుగా గలవాడవు, బ్రహ్మ రుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడువాడవు, సర్వాంతర్యామివి, నిత్యుడవనియు నిరాకారుడవని సర్వజనులచే స్తుతింపబడుచున్న ఓ దామోదర, నీకు ఇవే మా హృదయపూర్వక నమస్కారములు. సకల ప్రాణికోటికి ఆధారభూతుడవగు ఓ మాధవ, మా స్తోత్రములను స్వీకరింపుము. నీ దర్శన భాగ్యము వలన మేము, మా ఆశ్రమములు, మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి. ఓ దయామయ, మేము ఈ సంసార బంధముల నుండి బయటపడలేకున్నాము. మానవుడు ఎన్ని పురాణములు చదివినా, ఎన్ని శాస్త్రములు వినినా నీ దివ్య దర్శనము పొందలేడు. నీ భక్తులకు మాత్రమే నీ దివ్య దర్శనము గలదు. ఓ గజేంద్ర రక్షక, ఉపేంద్ర, లక్ష్మీపతి, శ్రీధర, హృషికేశ, నన్ను ఉద్ధరించుము అని వేడుకొనగా శ్రీహరి చిరునవ్వుతో, జ్ఞానసిద్ధ, నీ స్తోత్ర వచనమునకు నేను ఎంతో సంతోషించి తిని, నీకు ఇష్టమైన వరము కోరుకొనుము అని అన్నాడు. అంతటా జ్ఞానసిద్ధుడు ఆనందభరితుడై, సర్వేశ్వర, నా మీద దయదలచి నాకు వైకుంఠవాసం అనుగ్రహించు. అంతకు మించి నాకు కోరికలు ఏమీ లేవు అని అన్నాడు. అంతటా శ్రీమన్నారాయణుడు, మునీంద్ర, నీ కోరికను అనుగ్రహిస్తున్నాను. మునులారా, మీరు కూడా వినండి. ఈ జీవలోకానికి ఉద్ధరించాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఈ లోకమందు అనేక మంది దురాచారులై, బుద్ధిహీనులై అనేక పాపములు చేయుచున్నారు. అట్టివారి పాపములు నశించుటకు వారికి మోక్షము కలిగించే ఒక వ్రతమును కల్పించుచున్నాను. ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును. జాగ్రత్తగా వినండి అని ఈ విధంగా చెప్పసాగారు. ప్రతి సంవత్సరం నేను లక్ష్మీదేవితో ఆషాఢ శుద్ధ దశమి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు పాల సముద్రమున శేషశయ్యపై శయనిస్తాను. తిరిగి కార్తీక ద్వాదశి నాడు మేల్కుంటాను. కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాస్యమని పేరు. ఈ 4 మాసాల నిద్ర నాకు ఒక సంతోషాన్ని కలిగిస్తుంది. నిజానికి అది నిద్ర కాదు. నా యందు భక్తి శ్రద్ధలు కలవారెవ్వరో లేనివారెవ్వరో పరీక్షించడానికి అలా యోగ నిద్రలో ఉంటాను. ఆ సమయంలో యథాశక్తిగా అందరూ వ్రతాలు చేయాలి. ఈ కాలంలో చేయు వ్రతములు నాకు మిక్కిలి ఇష్టము. ఈ వ్రతము చేయువారికి సకల పాపములు నశించి ముక్తి కలిగి నా సన్నిధికి వస్తారు. ఈ చాతుర్మాస్యములందు వ్రతములు చేయని వారు నరకకూపమున పడుదురు. ఇతరుల చేత కూడా ఆచరింపవలయును. దీని మహాత్మ్యము తెలిసి కూడా వ్రతము చేయని వారికి బ్రహ్మహత్యాది పాతకములు కలుగును. ఇది నా శాపము. వ్రతము చేసిన వారికి జన్మ జరా వ్యాధుల వలన కలుగు బాధలు ఉండవు. జ్ఞానసిద్ధి, నన్ను ఉద్దేశించి ఇప్పుడు నీవు చేసిన స్తోత్రమును ప్రతిరోజు 3 సంధ్యలయందు భక్తి శ్రద్ధలతో చదివిన వారు నా సన్నిధికి తప్పనిసరిగా చేరుదురు అని శ్రీమన్నారాయణుడు అక్కడున్న మునులకు బోధించి, ఆషాఢ శుద్ధ దశమి నాడు శ్రీ మహాలక్ష్మితో కూడి పాలసముద్రంలో శేషపాన్పుపై యోగనిద్ర ముద్రితుడయ్యాడు. తరువాత జ్ఞానసిద్ధి
శ్రీహరి శాసనాన్ని అనుసరించి చాతుర్మాస వ్రతము భక్తి శ్రద్ధలతో చేసి వైకుంఠానికి చేరుకున్నాడు. వశిష్ఠుడు జనక మహారాజుతో, రాజా, ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస వ్రతము మహాత్మ్యమును ఉపదేశించారు. ఈ వృత్తాంతమునకు అంగీరసుడు ఆ బ్రాహ్మణునికి తెలియజేయగా, నేను నీకు వివరించాను కనుక ఈ వ్రతము చేయుటకు స్త్రీ పురుషుల భేదము ఏమీ లేదు, అన్ని జాతుల వారు చేయవచ్చును. శ్రీమన్నారాయణుని ఉపదేశము ప్రకారము ముని పుంగవులందరూ ఈ చాతుర్మాస వ్రతము చేసి ధన్యులై చివరకు వైకుంఠమునకు చేరుకున్నారు. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి 19వ 19వ రోజు పారాయణము పూర్తి అయినది. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదార్పణమస్తు. కార్తీక పురాణము 20వ అధ్యాయము. పురంజయుని వృత్తాంతము. వశిష్ఠుడు చెప్పిన కార్తీక మహాత్మ్యము విని సంతోషించి జనక మహారాజు ఇలా అన్నారు. గురువర్య, కార్తీక మాస మహాత్మ్యమును ఎంత విన్నను ఇంకను వినవలనను కోరిక కలుగుచున్నది. ఈ వ్రత మహాత్మ్యమునందు ఇంకను ఏవైనా విశేషములు కలవా అనే సందేహము కూడా కలుగుచున్నది. మరికొన్ని విశేషములు చెప్పి నన్ను కృతార్థుణ్ణి చేయుము అని ప్రార్థించాడు. ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసంతో, ఓ రాజా, కార్తీక మాస మహాత్మ్యము గురించి అగస్త్య మహామునికి అత్రిమునికి మధ్య జరిగిన సంభాషణ ఒకటి కలదు. దానిని చెప్తాను విను అని ఆ కథ చెప్పసాగారు. రాజా, పూర్వము ఒకనాడు అగస్త్య మహర్షి అత్రి మహర్షిని చూసి, ఓ మునీంద్ర, నీవు విష్ణువు అంశయందు పుట్టినవాడవు. కార్తీక మాస మహాత్మ్యము నీకు అమూలాగ్రము తెలియను కనుక దానిని నాకు వివరించవలసినదిగా కోరుచున్నాను అని కోరాడు. అంతటా అత్రి మహాముని మందహాసంతో, ఓ ఋషిపుంగవ, నీవు అడిగిన ప్రశ్న చాలా ఉత్తమమైనది. కార్తీక మాసంతో సమానమగు మాసము, వేదములతో సమానమగు శాస్త్రము, ఆరోగ్య సంపదలకు సాటియగు సంపద మరి ఒకటి లేదు. అదేవిధంగా శ్రీమన్నారాయణుని కంటే వేరే దైవము లేడు. ఏ మానవుడైనను కార్తీక మాసంలో నదిలో స్నానం చేసి శివకేశవుల ఆలయంలో దీపారాధన చేసినచో లేక దీపము దానము చేసినను కలిగే ఫలము ఎంతో గొప్పది. అందుకు ఒక కథ చెప్తాను విను. త్రేతాయుగమున పురంజయుడు అను సూర్యవంశపు రాజు అయోధ్య నగరమును రాజధానిగా చేసుకొని రాజ్యపాలన చేయుచుండెను. అతడు సమస్త శాస్త్రములు చదివి న్యాయముగా రాజ్యపాలన చేస్తూ ప్రజలకు ఎట్టి ఆపదలు రాకుండా పాలించుచుండెను. కొంతకాలము తర్వాత శత్రురాజులను జయించి సంపద బాగా సంపాదించాడు. సంపద బాగా పెరిగే కొద్దీ ఆయనలో బాగా గర్వం పెరిగింది. ఆ విధంగా పురంజయుడు కన్ను మిన్ను గానక అవివేకి అయి సత్యం ధర్మం విడనాడాడు. పురంజయుడు రాజ్యాధికార గర్వము చేతను దుష్ట బుద్ధిగలవాడై దేవ బ్రాహ్మణ మాన్యములు ఆక్రమించి పరమలోభి అయి చోరులను చేరతీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగొట్టుకొని వచ్చిన ధనముతో సగము వాటా తీసుకుంటూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేయుచున్నాడు. ఇలా కొంతకాలము జరిగినది. అతని పరిపాలన ప్రజలకు చాలా బాధ కలిగించినది. ఆ విషయం గ్రహించి అతని దౌష్ట్యములు 4 దిక్కులా వ్యాపించెను. ఈ వార్త కాంభోజ, కొంకణ, కళింగ సామంతరాజులు తమలో తాము ఆలోచించుకొని కాంభోజ రాజును నాయకునిగా చేసుకొని పెద్ద సైన్యముతో రహస్య మార్గము వెంట వచ్చి అయోధ్య నగరమునకు ముట్టడించి నలువైపులా నగరమును దిగ్బంధము చేసి యుద్ధము ప్రకటించారు. అయోధ్య నగరమును ముట్టడించిన విషయము చారుల వలన తెలుసుకొని పురంజయుడు తాను కూడా
సర్వసన్నద్ధుడై భయపడక శాస్త్ర సమన్వితమైన రథమును ఎక్కి సైన్యాధిపతులను పురికొల్పి యుద్ధభేరి మ్రోగించి సింహనాదము చేస్తూ శత్రు సైన్యములపై దూకాడు. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి 20వ అధ్యాయము 20వ రోజు పారాయణము పూర్తి అయినది. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదార్పణమస్తు.